వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వెల్లుల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. వెల్లుల్లిపాయల కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, అఫ్ కోర్స్ వెల్లుల్లి కారం కాబట్టి వెల్లుల్లిపాయలు మస్ట్ అన్నమాట. ఒక 2-3 గుప్పెళ్ళు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోండి. పొట్టు తీసేస్తేనే ఎక్కువ బాగుంటుంది, మనకి తినేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అన్నమాట. సో అందుకని పొట్టు తీసి పెట్టుకొని మంచిగా వాటిని తడి లేకుండా ఉంచుకుంటే బాగుంటుంది, పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. వెల్లుల్లిపాయలు, వేరుశనగ నూనె, ఒకవేళ వేరుశనగ నూనె లేకపోతే ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు. కారము, ఉప్పు. ఈ ఉప్పు, కారము, ఆయిల్ అనేది మన టేస్ట్కి తగినట్టు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అండి, మెజర్మెంట్ అంటూ ఏం లేదు. అండ్ ఈరోజు మేము ఈ వెల్లుల్లిపాయల కారాన్ని రోట్లో చేయబోతున్నాము. మిక్సీలో కూడా చేసుకోవచ్చండి, కానీ రోట్లో చేసింది కచ్చాబచ్చాగా నలిగి తినేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా రుచినిస్తుంది అనమాట. సో పచ్చళ్ళు ఎప్పుడైనా సరే మోస్ట్లీ రోట్లో చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీని ఎక్కువగా మా హస్బెండ్ వాళ్ళ బామ్మగారు చేస్తూ ఉండేవాళ్ళు. సో అక్కడి నుంచి ఆయనకి ఇది ఇష్టం. అది కాకుండా మా మమ్మీ వాళ్ళు కానివ్వండి, మా చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా ఒక 2 ముద్దలు వెల్లుల్లి కారము, లేదంటే కాకరకాయ కారము, మునగాకు కారము వీటితో తినిపించేవాళ్ళు. సో అప్పటి నుంచి నాకు వెల్లుల్లి కారం అంటే చాలా ఇష్టము. కొన్ని సార్లు నేను తినడానికి కర్రీ ఏం లేనప్పుడు అప్పటికప్పుడు కొంచెం అన్నంలో కొంచెం నూనె, కారము, ఉప్పు వేసుకొని తినేసేదాన్ని. నాకు అది కూడా చాలా నచ్చిద్ది, ఆ టేస్ట్ ఏదైతే ఉందో. అండ్ ఎక్కువగా ఈ వెల్లుల్లిపాయల కారం ఇష్టంగా తింటాను. దీనివల్ల హెల్త్కి చాలా మంచిదండి వెల్లుల్లిపాయల కారం తినడం వల్ల. ఇప్పుడు మేము చేస్తున్న పచ్చడి రోల్ ఏదైతే ఉందో అది చాలా చిన్న సైజు, అందుకే అన్ని వెల్లుల్లిపాయలు ఒకేసారి దాంట్లో ఫిట్ కావు, బయటపడిపోతూ ఉంటాయి చిన్న రోల్ అవ్వడం వల్ల. ఇది నేను ఓన్లీ రోటి పచ్చళ్ళ కోసం తీసుకున్నాను. సో బ్యాచెస్ వైజ్ నూరుకుంటున్నాను వెల్లుల్లిపాయల్ని. కొద్దిగా నూరి మిక్స్ చేస్తాను. ఉప్పు, కారము, ఆయిల్ మిక్స్ చేసుకుంటూ మొత్తం ఎన్ని వెల్లుల్లిపాయలు అయితే నేను పక్కన పెట్టానో అవన్నీ కూడా బ్యాచెస్ వైజ్ అలా నూరుకుంటూ ఉంటాను అనమాట. అండ్ వెల్లుల్లి కారంని 2 రకాలుగా చేద్దాము, ఒకటి పచ్చిది, ఇంకొకటి తాలింపేసింది. వెల్లుల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. వెల్లుల్లిలో విటమిన్ సి నోటి వ్యాధులను పోగొడుతుంది, ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పొచ్చు, రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు, లేదంటే మనకి ఎప్పుడైనా నోరు రుచిగా లేదు, ఏం తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడు వేడి వేడి అన్నంలో ఈ వెల్లుల్లిపాయల కారం వేసుకొని ఒక 2 ముద్దలు అన్నం తిన్నాము అంటే కనుక ఏమంటారు, చచ్చిపోయిన నోట్లో ఉండే, నాలుక మీద ఉండే జీవాలు సంథింగ్ ఏదో అంటారు, నాట్యం చేస్తాయి టేస్ట్ బర్డ్స్ అన్నీ కూడా. సో ఖచ్చితంగా రోజు ఒక 2 ముద్దలు దీంతో కనుక స్టార్ట్ చేస్తే హెల్త్కి హెల్త్ బాగుంటుంది, మన టేస్ట్ బర్డ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. చాలా మంచిగా ఒక 2 ముద్దలు ఇష్టంగా తింటాం అనమాట. సో వెల్లుల్లిపాయలు కారం చేసుకొని ఒక 1 వీక్ 20 డేస్ అట్లా పక్కన పెట్టుకొని తింటూ ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ అలా కుదరకపోయినా డైలీ మనం ఏ కర్రీస్లో అయితే వెల్లుల్లిపాయలు వేయడానికి వీలుంటుందో వాటన్నిటిలోనూ కొంచెం ఎక్కువ వేయడానికి ట్రై చేస్తే చాలా చాలా మంచిది. వెల్లుల్లిపాయల్ని డైలీ తింటూ ఉండేవాళ్ళు అనారోగ్యాల బారిన చాలా తక్కువగా పడతారు, మీరు ఎప్పుడైనా గమనించండి. అండ్ నేను చెప్పేది మీకు నమ్మకం లేకపోతే ఒకసారి మీరే చెక్ చేయండి వెల్లుల్లిపాయల్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయి అనేది. సో ఆరోగ్యానికి చాలా చాలా మంచిది, రుచికి రుచి కూడా ఇస్తుంది అనమాట. సో ఖచ్చితంగా వెల్లుల్లిపాయలని ఎక్కువ యాడ్ చేసుకోవడానికే ట్రై చేయండి. మేము ఇట్లా బ్యాచెస్ వైజ్గా నూరి ఇప్పుడు ఆయిల్, ఉప్పు, కారము వేసి నూరుకున్నది, ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం ఇట్లా ఆల్రెడీ మొత్తం మిక్స్ చేసి నూరిన తర్వాత కొంచెం పక్కకు తీసేయాలి. అలా పక్కకు తీసేస్తే దాన్నే పచ్చికారం అంటాము. దాంట్లో ఇంకా తాలింపు ఇంకేమీ యాడ్ చేయకూడదు, జస్ట్ జీలకర్ర కావాలంటే వేసుకోవచ్చు, అది ఆప్షనల్. కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, కారము, ఆయిల్ వేసి బాగా మెత్తగా నూరేసేసి ఒక ముద్ద పక్కన పెట్టేసేయండి. ఒక 2 ముద్దలుగా డివైడ్ చేయండి చేసిన కారాన్ని. ఒకే పచ్చడిని మనం 2 రకాలుగా యూస్ చేసుకోవచ్చు. సో ఒక ముద్ద పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ పోర్షన్ పక్కన పెట్టేసుకొని మిగతా హాఫ్ని తాలింపు వేద్దాము. తాలింపు వేసి తింటే ఆ టేస్ట్ వేరుంటుంది, మీరు పచ్చి కారం తింటే ఈ టేస్ట్ వేరుంటుంది. ఒక్క తాలింపుతో 2 వేరు టేస్ట్ వస్తాయి అన్నమాట. మన నిలువ పచ్చళ్ళు ఎలా టేస్ట్ ఉంటుందో తాలింపు వేసింది ఆ స్టైల్లో ఉంటుంది. అయితే
మనం ఒకేసారి ఇట్లా ప్రిపేర్ చేసుకొని 2 పక్క పక్కన పెట్టుకొని తినొచ్చు మంచిగా. నేనైతే ఇట్లా చేసి నిలువ ఉంచుతాను. కారపొళ్ళు కానివ్వండి, పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు మేము ఎక్కువగా తింటాము. పైగా అవన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బయట ఎక్కువగా పచ్చళ్ళు నేను ఎప్పుడు కొన్ను. నాకు ఎంత వచ్చో దాంట్లోనే ఇంట్లోనే చేస్తా. ఒక చిన్న డబ్బా అయినా చేసి ఇంట్లో పెట్టుకుంటాను. మనం ఎక్కువ శాతం ఇంట్లో చేయడానికే ప్రయత్నించాలి. అప్పుడే మన హెల్త్ బాగుంటుంది. బయట కొన్నవి కూడా టేస్ట్ అయితే బాగుంటుంది, అందులో ఏం వంక పెట్టడానికి లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, బిజినెస్ కదా, ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయడం వల్ల క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో అంటే మంచి వాటర్ యూస్ చేయకపోవచ్చు, లేదంటే హైజీన్ మెయింటైన్ చేయకపోవచ్చు. మనం వెళ్ళి చూడం కదా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది. సో అందుకని మనం మోస్ట్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అప్పుడే మన హెల్త్ బాగుంటుంది. ఆఫ్టర్ ఈ కరోనా ఎఫెక్ట్ అందరూ కూడా వీటి మీద పడ్డారు, మంచిగా ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి అని. నాన్ వెజ్ తగ్గించేశారు చాలా మంది. అండ్ నాన్ వెజెస్ గురించి ఇప్పుడు న్యూస్లో డైలీ ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాము. సో వాటన్నిటి గోలలో మనం పడకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రుచిగా ఏవి చేసుకోవచ్చో డైలీ అవి తిని, ఒకవేళ మాకు బయట ఫుడ్ కూడా కావాలి అంటే ఎప్పుడో ఒకసారి బయట ఫుడ్ తింటే సరిపోతుంది. డైలీ బయట ఫుడ్కి ఎక్కువ అడిక్ట్ అవ్వకుండా ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసింది మా ఛానల్ ఫాలో చేసి మేము చేసిన రెసిపీస్ని మీరు కూడా రోజు ట్రై చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో మన ఛానల్లో చూపించే అన్నీ కూడా హెల్త్కి సంబంధించినవేనండి. లెస్ ఆయిల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తూ ఉంటానన్నమాట. సో బ్యాచెస్ వైజ్ ప్రిపేర్ చేసినా సరే ఇదంతా మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కలుపుతున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. సో మొత్తం కలిపేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈలోపు మా బుడ్డోడు తొంగి చూస్తున్నారు, ఏం చేస్తున్నాడు డాడీ ఈరోజు, మమ్మీ ఏంటి వంట డ్యూటీ డాడీకి అప్పచెప్పేసింది అని చూసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు అనమాట. సో మొత్తం నూరేసాము, ఒక బౌల్లోకి తీసుకుంటున్నాము. తర్వాత కొంచెం ఏమో పక్కకు తీసి పెట్టేశాను నేను పచ్చడిని. ఇప్పుడు తాలింపు వేసేసి జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసాను. వేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపుకోవాలి. ఈ వెల్లుల్లిపాయల్లో ఉండే పచ్చివాసన పోయేదాకా తాలింపులో వేసి కాసేపు వేగిస్తే అసలు మనం ఎప్పుడైతే రోట్లో ఫస్ట్ నూరడం అనేది స్టార్ట్ చేసామో ఇల్లంతా మంచి అరోమా వస్తుంది అనమాట, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇదిగోండి పచ్చి కారము, తాలింపు వేసిన కారం రెండు మనం ఒక్క తాలింపుతోనే టేస్ట్ తేడా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ వెల్లుల్లిపాయల కారం తినడం అలవాటు చేసుకోండి.